కావలిపట్టణంలోని బీపీఎస్ సెంటర్లో టీడీపీ శ్రేణులు ఆదివారం రాస్తారోకా చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబటిని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కావలిపట్టణంలోని బీపీఎస్ సెంటర్లో టీడీపీ శ్రేణులు ఆదివారం రాస్తారోకా చేపట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. అంబటి దిష్టిబొమ్మ దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంబటిని రాజకీయాల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బస్సా నాగమని చెప్పు పెట్రోల్ కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర ప్రజలు దేవుణ్ణి చూసారో చూడలేదో తెలియదు కానీ దేవుళ్ళలాగా భావించే నారా చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా అసలు మామూలుగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఒక మాజీ మంత్రి మాజీ శాసనసభ్యుడు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే ఈరోజు నిరసన తెలిపారు అనుకుంటున్నారు. ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడింది. రేపటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలు తిరుగుబడతారు. ఈ యొక్క నాయకుడిని ఈ విధంగా మాట్లాడడం చూస్తే చాలా బాధాకరం. ఎందుకో తెలియదు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సూపర్ 6 కార్యక్రమాలు కానివ్వండి, రకరకాల కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ పోతూ ఉంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చూడలేకో లేకపోతే ఏమో తెలియదు కానీ కనీసం డైవర్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు చేసే వర్కుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ప్రజలు డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో రకరకాలు నిరంతరం ప్రతి గంట కూడా ఏదో ఒక ప్రశాంతత లేకుండా చేయాలి. ఈ నియోజకవర్గాన్ని రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే ఇబ్బంది. తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎప్పుడు ప్రవర్తించదు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అది మీ వైఎస్ఆర్సీపీలో అంతో ఎంతో అభిమానులు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు తెలుసుకున్నారు. మీరు చేసే పనులు మీ ప్రవర్తన బాగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీలో ఉండే కార్యకర్తలు కూడా బాధపడే రోజు తెచ్చుకున్నారు. మీరు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకొని మీ బతికితే బాగుంటుందని మా యొక్క ఆలోచన. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా కావలి శాసనసభ్యులు, మా నాయకులు, కావలి ముద్దుబిడ్డ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ జరపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రిపై అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా కావలి నియోజకవర్గ శాసనసభ మా ప్రీతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క సూచనలతో, వారి యొక్క ఆదేశాలతో ఈ రోజున కావలి బీపీఎస్ సెంటర్ దగ్గర నిరసన చేయడం జరిగింది. నిన్నటి రోజున రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. గత 2019, 2024 సంవత్సరాల మధ్యలో రాష్ట్రాన్ని లా అండ్ ఆర్డర్ లేకుండా ఒక భయోత్పాతంతో నియంత పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని, అభివృద్ధి సంక్షేమం దిశగా నడుస్తున్న రాష్ట్రాన్ని చూడలేక కన్ను కుట్టి ఈ రోజున ముఖ్యమంత్రి పైనే అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశాడంటే అసభ్య పదజాలంతో దాని అర్థం ఏంటంటే ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదు, ప్రశాంతంగా జీవించకూడదు, అభివృద్ధి సంక్షేమం ప్రజలకు తెలియకూడదు, ప్రజలు ఎప్పుడూ నిరంతరం కూడా సంఘర్షణలో ఉండాలి, ఈ రెండు పార్టీల మధ్య గొడవేదో ఉంది అనేది సృష్టించాలి. ఇటువంటి దురుద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. గత అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి దౌర్జన్యాలు అయితేనేవి 2019-24 మధ్యలో జరిగినటువంటి దౌర్జన్యాలకు అన్నీ కూడా ప్రజలు చూసి మిమ్మల్ని 11 సీట్లతో కూర్చొని పెట్టినటువంటి విషయం. అయినా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీరు ఇంకా అదే బాణీని ఎన్నుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడిని తిడితే
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అది రాంబాబు తెలియదా? ఆ మాత్రం తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి మీద ఇటువంటి అసభ్య పద్యాలను వాడతాడా? ఇదంతా ప్లాన్ ప్రకారమే కుట్రపూరితంగా జరిగినటువంటి ఈ కోణాన్ని బయటికి తీసి దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని. హెల్త్ జరగలేదని చెప్పే ధైర్యం మీకుందా? ఎవడు కూడా ఆవు కొవ్వు లేదు, పందు కొవ్వు లేదు, ఫ్యాట్ లేదు. ఫ్యాట్ అంటే కొవ్వు అంటే పాలంటే మిక్స్ అయి ఉంటుందని మీరు ముఖ్యమంత్రి చెప్తాం. మీరైతే పోయి ఈ విధంగా పూజ చేయటం, మీకు ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురాలా?